పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలనమైన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మతపరమైన పథకాలను రద్దు చేయాలని సోమవారం జరిగిన పశ్చిమ బెంగాల్ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఇది జూన్ నుంచి అమల్లోకి రానుంది. అలాగే కలకత్తా హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఇతర వెనుకబడ్డ వర్గాల జాబితాను రద్దు చేశారు. బెంగాల్ సీఎం నిర్ణయంతో ఆలయాలలో పూజారులు, మసీదుల్లో ఇమాములను నెల నెల ఇచ్చే గౌరవవేతనంపై నిలిచిపోనుంది. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాలను తీసుకొచ్చారు. దీని కింద నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఎన్నికల ముందు దీన్ని 2000కి పెంచారు కూడా. అయితే మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బస్సు పథకాలను కొనసాగించాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం సువేందు అధికారి ఈ విషయాలను మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏవైతే ఈ నిధులు ఉన్నాయో ఈ నిధులను ఇప్పుడు రాజకీయ నేపథ్యాల విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రతిభ ఆధారిత స్కాలర్షిప్ కు మళ్లిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇమాములకు, మత పెద్దలకు భృతి చెల్లించడంపై దృష్టి పెట్టాలా లేక విద్యార్థులపై దృష్టి పెట్టాలా? అన్ని మతపరమైన పథకాలను కేబినెట్ మీటింగ్ లో రద్దు చేశారు. అయితే ఈ పథకాల ద్వారా వచ్చే డబ్బు ఇప్పుడు వివేకానంద మెరిటోరియస్ స్కాలర్షిప్ కు వెళ్తుంది. హిందువు, ముస్లిం, సిక్కు, జైనుడు, బీజేపీ మద్దతుదారుడు, టీఎంసీ మద్దతుదారుడు, సిపిఎం మద్దతుదారుడు అనే తేడా లేకుండా ఏ విద్యార్థికైనా దీనిని పొందవచ్చు. అలాగే మదర్సా, సమాచార, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పట్టణాభివృద్ధి మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. ఈ పథకాలు ఈ నెలాఖరు వరకు కొనసాగి ఆ తర్వాత అధికారికంగా రద్దు అవుతాయని కూడా చెప్పడం జరిగింది.